హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ చేశాను. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. నేను ఎలా చేశాను చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి కానీ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత చిన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం తరుగు కూడా వేసి ఒకసారి కలిపేసి పసుపు కూడా వేసుకొని ఆ పసుపును వేసి కలిపి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయ కట్ చేసే ముందు చేదు ఉన్నవా లేదా చూసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి ఉప్పు కూడా వేసి మంచి కలిపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మూత తీసి కారం పొడి వేసి కలిపి ధనియా జీరా పౌడర్ కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మూత తీసి చిన్న గ్లాసుడు పాలు పోసుకొని కాసేపు ఉడకనిచ్చి ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.